బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అని అంటే, నేను వెయిట్ లాస్ చేస్తున్నానని చెప్పి ఒక వీడియోలో పెట్టాను. దానికి చాలామంది అన్నారు, వెయిట్ లాస్ అన్నావు, చేయట్లేదు, ఏం తింటున్నావు ఏంటి అని చెప్పి కామెంట్లో అయితే పెడుతున్నారనమాట. అప్పుడైతే చేయడం కుదరలేదు. నేను ఇప్పుడు 1 వీక్ నుంచి వెయిట్ లాస్ అయితే చేస్తున్నాను. దానికి సంబంధించిన కొన్ని వస్తువులు కొన్నాను. అలాగే మా ఇంట్లో కూడా నేను కావాల్సిన సరుకులు అయితే తీసుకొచ్చాను అనమాట. ఎంత అయింది, ఏం కొన్నాను చూపిద్దామని అనిపించింది అనమాట. మా ఇంట్లో నేను రెగ్యులర్గా ఏవైతే ఐటమ్స్ తీసుకుంటానో అందరం అదే తీసుకుంటాం. కాకపోతే నేనేం తీసుకున్నాను అనేది, దానికి ఎంత మనీ అయిందో నేను చెప్దామని ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే సరుకులతో స్టార్ట్ చేస్తా అండి. ఒకేసారి తీసుకొచ్చుకుంటాను సరుకులన్నీ. ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడు మంత్ స్టార్ట్ అయినప్పుడు తీసుకొస్తామన్నమాట, 10కి ఆ టైంలో. కానీ ఇప్పుడు మంత్ ఎండింగ్ తర్వాత తీసుకొచ్చాను అనమాట, ఎందుకంటే అన్నీ ఇంట్లో నిండుకున్నాయి. దానికోసం మరీ ఎక్కువైనా తీసుకురాలేదండి, కొంచెమే, కొన్ని ఇప్పుడు సరిపోయేలాగా అనమాట. నేను మొన్న ఒక వీడియో చేశానండి. చాలామంది అంటున్నారు వీడియోస్ పెట్టట్లేదు, నీకెందుకు యూట్యూబ్ ఛానల్ అని చెప్పి. నేను అలాంటి మెసేజ్లో కామెంట్స్ వస్తే నేను డిలీట్ చేసేస్తున్నాను. నాకు కొంచెం హట్టింగ్గా అనిపిస్తుంది అది. కుదిరితే చేస్తాం కదండి, ఖాళీగా ఉంటే చేస్తాము. యూట్యూబ్నే నమ్ముకొని వేరే వర్క్ చూసుకుంటే నడవదు కదా ఇంట్లో. నాకేం అప్పుడే 1000 సబ్స్క్రైబర్లు అయ్యి యూట్యూబ్ నుంచి ఏం ఇన్కమ్ రావట్లేదు. నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టేయడానికి పెడితే వస్తాయి, కాకపోతే నాకు కుదరట్లేదు అనమాట. నేను మొన్న ఒక వీడియో తీసానని చెప్పాను కదా, అదే తాటి ముంజలతో పాయసం అయితే నేను చేశానండి. అసలు ఎంత బాగా వచ్చిందో. వీడియో మొత్తం చేశాను, ఎడిట్ కూడా చేశాను. లాస్ట్లో కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉండింది. ఆ తర్వాత నేను అప్లోడ్ చేద్దాం అనుకునే లోపులు నా మొబైల్లో స్టోరేజ్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే అది డిలీట్ చేయాల్సి వచ్చింది. అంటే నేను అది చూసుకోకుండా డిలీట్ చేసేసాను. నేను ప్రతిదీ ఇలాగే చేస్తూ ఉంటాను కంగారులో. ఫస్ట్ అయితే మిర్చీస్ మేము ఎక్కువ వాడతాం ఇవి. తాలింపుల్లో వేస్తాను. తర్వాత కర్డ్ రైస్ చేస్తాం, అప్పుడు ఇది కంపల్సరీ. పులిహోర చేస్తాను, ఎక్కువ పులిహోర చేసేస్తాను అనమాట రైస్ మిగిలితే. ఇంకా ఇదొకటి 1/2 kg తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ కారంతో స్టార్ట్ చేస్తున్నా. ఇంకా డాబర్ ఆమ్లా ఆయిల్ అనమాట. నేను హెయిర్కి యూజ్ చేసేది ఇదే. ఇంతకుముందు నాకు ఎక్కువ తెల్ల జుట్టు ఉండేది, అంటే ఈ మధ్య వచ్చిందనమాట బాగా. ఒక ఫ్రెండ్ రాసేది చూసి ఇది నేను యూజ్ చేస్తున్నాను, స్మెల్ బాగుంది కదా అని. నాకు కోకోనట్ ఆయిల్ స్మెల్ అస్సలు ఇష్టం ఉండదు. నా హెయిర్కి ఆయిల్ స్మెల్ కోసమే నేను ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. కానీ ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత నుంచి నా హెయిర్ బ్లాక్ అనమాట, పెయింట్ వేసినట్టుంది. ఎవరికైనా ఎక్కువ తెల్ల జుట్టు ఉంటే ఈ ఆయిల్ అయితే యూజ్ చేయండి. ఫ్రీ ప్రమోషన్ వేయండి, బాగుంటుంది. హెయిర్ కూడా ఊడిపోదు, మంచిగా ఉంటుంది. చిన్నది ఎందుకంటే మాకు అది 1 month వస్తుంది, ఎక్కువ ఆయిల్ రాయను, పాపకే యూజ్ చేస్తాను. ఇంకా ఇవి 4 సోప్స్ అయితే. లిక్విడ్స్ లేకపోతే సింగిల్ డబ్బా తీసుకొస్తే మా పాప మొత్తం ఆన్ చేసేసిద్ది. పాప ఏం చేస్తే తోముతుంది అంటే అవును తోముతుందండి మా పాప అంట్లు. ఎప్పుడైనా కుదరకపోతే, నాకు లేట్ అవుతాయి, అలా చేస్తుంది. ఇదొకటి సోపు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏదైనా మురికి పోనివి ఉంటే వాడొచ్చు కదా అని చెప్పి ఒకటే తీసుకున్నా. దీంతో మాకు పని లేదు, వాషింగ్ మిషన్ ఉంది కదా, ఎప్పుడైనా అవసరం అయిద్దని ఒకటి తీసుకున్నాను. ఇదొకటి. లక్స్, ఇది కూడా ఒకటే. యూజ్ చేసేది లక్స్ వైట్ అనమాట. మేము తీసుకునే షాప్లో ఇది లేదు.
ఎక్కువ డీమార్ట్ లేకపోతే ఏదైనా సూపర్ మార్కెట్లోనే తీసుకుంటాను. కాకపోతే ఈ మధ్య అక్కడ ఎక్కువ బడ్జెట్ అవుతుందని చెప్పి చిన్న కిరాణా షాప్లో అయితే తీసుకున్నాను. నాకు తెలిసి సూపర్ మార్కెట్స్ కన్నా కిరాణా షాపుల్లోనే తక్కువ రేటు. ఇది ఒకటి తీసుకున్న ప్రస్తుతానికి వాడేదానికి. ఇది మేము వాడేది లక్స్ వైట్, కానీ ఇప్పుడు లక్స్ గ్లో ఏదో తీసుకున్నాను. అదొకటి. పసుపు 100 గ్రామ్స్, జీలకర్ర 50 గ్రామ్స్. ఇక నా హెయిర్కి షాంపూ సన్ సిల్క్ అనమాట. ఇది యూజ్ చేస్తాను, చిక్కు అస్సలు పడదనమాట, బాగుంటుంది స్మూత్గా షాంపూ. ఇక మా హస్బెండ్కి ఒక బ్రష్, మా పాప కోసం హార్లిక్స్ 2 రూపీస్ ప్యాకెట్ అనమాట. పెద్ద డబ్బా తీసుకున్నాను అనుకోండి, స్పూన్తో మంచిగా తినేస్తుందండి. అందుకని చెప్పి ఇదైతే ఒకసారి ఒక గ్లాస్కి ఒక ప్యాకెట్ సరిపోతుంది కాబట్టి ఇదొకటి. చికెన్ మసాలా 2, ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు అవసరం అవుతుందని తీసుకున్నాను. నేనైతే ఇంట్లోనే మసాలా చేసుకుంటాను. ధనియాలు 100 గ్రామ్స్. ఇది వాడనండి, ఉండి పురుగులు తినేసి అట్లే అయిపోతుంది. కానీ ఏమో ఉంటే బాగుంటుంది కదా, ఎమర్జెన్సీ ఏదైనా అవసరం వస్తే అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇంకా సరుకు ప్యాకెట్స్ పెద్ద దండ. అది ఎందుకు కిలో తీసుకురావచ్చు కదా, ప్యాకెట్స్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ప్యాకెట్స్ అనుకోండి, నాకు తెలియదు అనమాట వాషింగ్ మిషన్లో ఎంత వేయాలని, ఎక్కువ వేస్తాను. అందుకోసం అదే ఒక ప్యాకెట్ ఉందనుకోండి, ఒక ట్రిప్కి ఒక ప్యాకెట్ వేస్తే చక్కగా బాగుంటుంది నాకు అని చెప్పి ఒకటి తీసుకున్నాను అనమాట. ఇక గిన్నెలవి స్క్రబ్బర్ అనమాట. ఒకటో రెండు వచ్చాయి 20 రూపీస్. డాబర్ రెడ్ పేస్ట్, మేము వాడే పేస్ట్ ఇది. ఇదే 20 రూపీస్. ఎందుకు తక్కువ అనుకుంటే మా పిల్లలు ఆగం చేసేస్తారండి. పెద్ద తీసుకున్నాను అనుకోండి, ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తారు, ఎత్తుక్కోవాలి నేను ఎక్కడ పెట్టారు పేస్ట్ అని, గబుక్కుని కనిపించకపోతే ఎట్లా అని. బడ్జెట్ లో బడ్జెట్ అండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందుకే చూసుకొని తక్కువ. ఇంకా ఇవేంటి, ఇది ఏమంటారు, ఇదేంటి సగ్గు బియ్యం. ఇవి ఒక పావు అనమాట. ఎప్పుడైనా వెయిట్ చేసినా లేకపోతే పాయసం తినాలనిపించినా, ఎక్కువ తినే స్వీట్ ఏంటంటే మా ఇంట్లో ఇదనమాట, పాయసం, సేమియా పాయసం. అందుకని సేమియాలు ఉన్నాయిలేండి, అందుకే తీసుకోలేదు. ఇది పావు కిలో షుగర్ తీసుకున్నాను. తినేస్తుంది మా పాప. నేను ఎందుకో దేనికైనా అవసరం అవుతుంది వాడదామని తీసుకొస్తాను, తినేస్తుంది. ఇక పావు తాలింపులు అనమాట. అన్నీ విడివిడిగానే తీసుకున్నాను. అదొక 100, పావు కేజీ అంటే 250 కదా, అలాగా అన్ని 100 అట్లాగా తీసుకున్నాను అనమాట. ఇవి తీసుకొని అక్కడే మిక్స్ చేయించేసాను. ఇది లేకుండా ఏ కూర చేయాలనిపించింది. ఇంకా ఇవి టీ పొడి ప్యాకెట్లు అయితే మనకి మనం యూజ్ చేయకపోయినా ఏం చేయకపోయినా అట్లాగా పడుంటాయి. అదే డబ్బాలు అవి తీసుకొచ్చామనుకోండి, ఓపెన్ చేసేస్తాం, మళ్ళీ పాడైపోతుంది అని, అదే ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు నేను ఇలా తీసుకుంటాను. ఇంకా ఇది ఏమో నాకు కూడా తెలియదు, చూస్తాను. కనిపిస్తుందో, జీడిపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఏదైనా స్వీట్ చేసినప్పుడు. ఇప్పుడు నేను డైట్లో ఉన్నాను కాబట్టి కంఫర్ట్స్, వర్షాకాలం కదా, ఇది వేసి బట్టలు ఆరేస్తే బట్టలు స్మెల్ రాదని ఇది తీసుకున్నాను. లేకపోతే ఇది వాడను. ఏదైనా కొత్త బట్టలు ఉంటే జాడించి ఆరేస్తాం అప్పుడు, లేదంటే బెడ్షీట్లు దుప్పట్లు ఉతుకుతాం కదా, అప్పుడు కంఫర్ట్. దానికోసం ఒక 5.
ఇక్కడితో అది క్లోజ్. ఒకే కవర్లో పెద్దది కర్రల సంచి లాంటిది తీసుకెళ్తారు ఎవరైనా సరుకులకి, కానీ నేను మాత్రం 2 kgs 2 కిలోలు గోధుమ రవ్వ నా డైట్కి. ఇదే నాకు ఏమంటారు, రైస్ బదులు ఇది ఒకరోజు కొర్రలు, ఒకరోజు బ్రౌన్ రైస్ అనమాట. అలా ఒకరోజు మార్చి ఒకరోజు. ఇది నా డైట్కి సంబంధించింది. బ్లీచింగ్ పౌడర్, వాష్రూమ్ నేను బ్లీచింగ్తోనే కడిగేస్తాను, బాగుంటుంది, అంటే నీట్గా ఉంటుంది. ఆయిల్ ప్యాకెట్ బడ్జెట్లో అని చెప్పాను కాబట్టి తక్కువ అవసరమైనవి తీసుకున్నాను కదా, అందుకనే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. మామూలుగా అయితే 5 లీటర్స్ తీసుకుంటాను, అది నాకు 2 months వస్తుంది. ఇప్పుడు నా బడ్జెట్ తక్కువ కాబట్టి నేను ఒక ప్యాకెట్తో అడ్జస్ట్ అయిపోతున్నాను. అదొకటి. ఇది జీలకర్ర, ఇంకొకటి ఒకటి వచ్చింది కదా, ఇవి నా డైట్కి సంబంధించింది. జీలకర్ర, వాము, నల్ల జీలకర్ర, సోంపు, ఇవి నా డైట్కి. దీన్ని ఎలా చేస్తాను, పౌడర్ ఏంటనేది, నా వెయిట్ లాస్కి నేను ఎలా ఫుడ్ తింటున్నాను, ఏ డే నుంచి నైట్ వరకు నేను ఎలా నా డైట్ని ఏమంటారు పాటిస్తున్నాను, ఎలా దాన్ని ఇది చేస్తున్నాను, ఎలా డైట్ చేస్తున్నాను అని చెప్పేసి మీకు చూపిస్తాను నేను ఒక వీడియోలో. ఇవైతే వాటికి సంబంధించింది. ఇంకోటి బాదం పప్పు, ఇది కూడా ఒక 100 grams. రోజుకి ఒక 2 మార్నింగ్ నేను నానబెట్టుకొని తింటా, లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అదే ఖర్జూరం, దాంట్లో ఇది నానబెట్టుకొని ఒక మిల్క్ వేసుకొని, అది కూడా చూపిస్తాను నేను. ఆ డ్రింక్ చాలా బాగుంటుంది షుగర్ లేకుండా. పెరుగు ప్యాకెట్ ఉందో లేదని ఒకటి తీసుకొచ్చి, ఆల్రెడీ మా పాప తోడేసింది. మా పాప చిన్నపిల్ల అయినా అన్ని పనులు చేస్తుందండి. చిన్నపిల్లలతో పని చేపిస్తున్నావా అని మళ్ళీ నన్ను కామెంట్లో పెట్టకండి, నేర్పించాలి ఇప్పటి నుంచే, లేకపోతే నాలాగా తయారవుతుందని చెప్పి. నాలాగా నా కూతురు కాకూడదు, పనులు రావు అని తిట్టించుకోకూడదు ఎవరితో అని చెప్పి నాకు వచ్చినవి తనకు నేర్పించి ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను అనమాట. ఇంకొకటి 5 kgs బ్రౌన్ రైస్ నా కోసం. ఇంకొకటి, ఇప్పుడు వర్క్ నుంచి వచ్చాను, చపాతీ చేసేంత ఓపిక లేదు. ఆల్రెడీ పిండి కలుపుంది కానీ చేసే ఓపిక లేదు కాబట్టి రెడీమేడ్ తీసుకొచ్చాను. బాగుంటుంది, 50 rupees, ఒక 12 ఉంటాయి, బాగుంటుంది. ఇక్కడికి సరుకులు అయితే అయిపోయింది. ఇప్పుడు మా పాప బేకరీ సామాన్ అనమాట, తనకి స్కూల్కి స్నాక్స్ తీసుకునింది, లేస్ ప్యాకెట్స్. ఈ వీడియో చూస్తే మా అబ్బాయి వెయిట్ చేస్తాడు, ఎందుకంటే వాడు మా అమ్మ దగ్గర ఉంటాడు కాబట్టి. జంతికలు, ఏవో కేక్స్, ఏదో ఇది పానీపూరిలో వేస్తారు, బాగుంటుంది కదా. ఇదొకటి కారం పూస, కూల్ కేక్ మర్చిపోయింది, తీసుకుంటా మమ్మీ అంది, తీసుకోలేదంది, మరి మర్చిపోయింది అనుకుంటా, బయటకు వెళ్ళిపోయింది ఆడుకోవడానికి. అమ్మో, మళ్ళీ చూస్తే నాకు తినాలనిపిస్తుంది అండి. అసలే నా ఫేవరెట్ బ్లాక్ ఫారెస్ట్ కూల్ కేక్. ఇది ఒకటి తీసుకుంది. ఓరియో, ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఇంకోటి జిమ్ జామ్ బిస్కెట్ కూడా బాగుంటుంది. ఇదొకటి. డైరీ మిల్క్ ఒకటి 40 rupees. ఇదొకటి తీసుకుంది. నాకు ఈ యాడ్ అంటే చాలా ఇష్టం. ఇంకోటి జెంట్స్ డార్క్, చూడండి ఇన్ని, స్కూల్కి వెళ్ళడానికి ఇన్ని కావాలి. ఇక్కడికి
ఎంత అయిందో చెప్తాను. అన్నీ రౌండ్ కూరగాయలు ఎలా చూపించాలి? అయ్యో ఇంకా ఉన్నాయి తనవి. ఎగ్ నాకు అది ఫుల్గా పలకడం రాదు, నాకు పావోడు పలకడం రాదనమాట. ఎగ్ పఫ్ తీసుకుంది తనకొకటి వాళ్ళ డాడీకి ఒకటి అని చెప్పి. ఇంకోటి ఇవి నావి యాపిల్స్, దానిమ్మ 3. ఇవి ఎంత తెలుసా అండి? ఇవి ఈ 500 రూపీస్. ఒకప్పుడు 6-7 ఇచ్చేవాళ్ళు 100 రూపీస్కి, ఇప్పుడు ఇంత. అవి నావి. ఇంకా నేను ఇలా చూపిస్తానండి, మళ్ళీ నేను తర్వాత సర్దుతాను. క్యాబేజ్, మిర్చి, క్యాప్సికమ్, దొండకాయ, పుదీనా, కొత్తిమీర, కరేపాకు, కాకరకాయ, కనిపిస్తుందా? అన్నీ తీసుకున్నాను కానీ మెయిన్ది ఎగ్ తీసుకోలేదండి. కాకరకాయ, కీర, క్యారెట్, గోరు చిక్కుళ్ళు, ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు, నేను తిన్ను బంగాళదుంపలు, బెండకాయ, చామదుంపలు, చిన్న చిక్కుళ్ళు ఉంటాయి కదా, చిక్కుళ్ళు, టమాటాలు. అంతే. పూలు ఇట్లా వస్తే ఎందుకు పాకుతుంది అనుకున్నాను, కెమెరా ఉందని చెప్పి కామ్గున్నా. అంతే అండి, చూసారు కదా సరుకులు ఎంత అయిందో. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు కదా ఇన్ని తీసుకున్నాం ఎంత అయిందని. మేము ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు అయితే తిట్టుకోకండి, ఇవి అవసరం కదండి మేము బతకడానికి. కనిపిస్తుందా? ఇవి ఓన్లీ వెజిటేబుల్స్కే 530 అయింది. 530 రూపాయలు ఓన్లీ వెజిటేబుల్స్కి. సరుకులకి వచ్చేసి 1570 రూపాయలు అయింది. ఇంకా బేకరీలో 370 అయింది. ఫ్రూట్స్ 100 అయింది. అంతే అంతే అండి. మొత్తం టోటల్గా చెప్పట్లేదు, అలాగా. వెజిటేబుల్స్కి 540 540 అయింది వెజిటేబుల్స్కి. ఇది 1570 రూపాయలేమో సరుకులకి అయ్యాయి. 370 రూపాయలేమో వీటికి ఏమో, నాకు అవన్నీ గుర్తులేదండి. వెజిటేబుల్ది ఒక్కటే స్లిప్ తీసుకున్నాం. ఇదన్నమాట, అంత డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చాను. ఇంక ఇవి ఎక్కువ రోజులు కూడా రావు. మళ్ళీ నేను ఎలా వెయిట్ తగ్గుతున్నాను ఏంటి అనేది ఆ వీడియో కూడా చేస్తానని చెప్పాను కదా. ఇక అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడదామని ఇది చాలాసార్లు అన్నానులేండి, కానీ ఇప్పుడైతే గట్టిగా అనుకున్నాను అనమాట, పెట్టేయాలి వీడియోస్, రోజు పెట్టాలి. ఎందుకంటే నేను వీడియోస్ పెట్టకపోయినా నా షార్ట్ వీడియోస్కైనా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి, అలా సబ్స్క్రైబులు చేసుకుంటా ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయాలని చెప్పి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా ఉంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. అమ్మ నువ్వు చేస్తేనే కదా మేము కూడా పెట్టేది, నీకు వచ్చేదని మీకు అనిపిస్తుంది ఏమో, నా ఒపీనియన్ అనమాట. ఇదేనండి ఈ వీడియో అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా పక్కనున్న గంటని క్లిక్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.